ప్రైజ్ ది లార్డ్. 2026 ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. లూకా సువార్త 24వ అధ్యాయము 52, 53 వచనములు. మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తర్వాత శిష్యులు మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి ప్రార్థన చేయుచు స్తోత్రములు చేయుచుండరని వాక్య వాగ్దానం. మనమును మహా ఆనందం పొందే విధంగా ఆశీర్వదిస్తున్న దేవునికి నిరంతరము పరిశుద్ధ దేవాలయంలో ఆరాధిస్తూ గణపరుస్తూ కీర్తించే వారంగా విశ్వాసంలో దేవుని యందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు నామదారులుగా కొనసాగాలి. యేసుక్రీస్తు శిష్యులకు మహా ఆనందమునకు కారణమేమనగా ఆయన పరలోకమునకు వెలుచు అంతకు మునుపు ఎన్నడూ లేని వరములను వాగ్దానములను అనుగ్రహించి మనుషులు పట్టే జాలరులుగా చేసి తన వాగ్దానములను దీవెనల వర్షము ద్వారా వారి మీదకి కుమ్మరించి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఎత్తించెను. గనుకనే వారికి మహా ఆనందం. యేసు ప్రభు సజీవంగా ఉండగా ఆనందం పొందిన వీరు యేసుక్రీస్తు శిల్వపై చనిపోయిన ఒక్క రోజులోనే భయభ్రాంతులలో బీతిల్లిపోయిరి. అంతగా భయపడి దాక్కుని ఉంటున్న శిష్యులకు వరములను అనుగ్రహిస్తే మహా ఆనందం కాక ఏముంటుంది? వారు మహా ఆనందము చెందేవారిగా దీవించి ఒట్టి చేతులు కలిగేవారుగా కాక పరిశుద్ధాత్మ శక్తి వరములను వారి మీదికి ప్రవహింపచేసి తండ్రి అయిన యెహోవా దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానములను వారి మీదికి కుమ్మరించి ఆయన వారిని అద్భుతమైన ఆనందం పొందే విధముగా యేసుక్రీస్తు ప్రభువు చేసి ఉన్నారు. కావున ప్రతి పునరుద్ధాన దినమున దేవుని ఆలయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందే విధముగా శిష్యుల వలె మనము కూడా కోరితే ఆయన తన వరములను అనుగ్రహిస్తాడు. అయితే మనము ఆసక్తి కలిగి ఉండాలి. అంతటి ఆసక్తి కలిగి ఉంటే మనకు తప్పగా పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి పలువిధమైన వరములతో నింపువాడై ఉన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు సజీవులుగా ఉండగా శిష్యులు ఆయనను అనుసరించారు, కానీ ఆయన చెప్పు బోధలలో పాలుపంపులు పొందలేకపోయారు. అందుకే ఆయనను వెంబడించినను వారు వరములను పొందలేకపోయారు. శిష్యులు ప్రభువు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారని ఆశించి ఉండవచ్చు, కానీ లేఖనములు నెరవేరినట్లు యేసు ప్రభు తన పనిని ముగించుకున్నాడని వారు గ్రహించలేకపోయారు. అందుకే ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందనుకుని ఆయన వెంట ఉండినను స్వస్థతలు, అద్భుతములు, దయ్యములను వెళ్ళగొట్టుట అనే వరములను అడగలేకపోయిరి, పొందలేకపోయామని ఎప్పుడూ ఆలోచించలేకపోయిరి. ఆయన కూడా తన పనిని ముగించుచు ఈ సువార్త భారం శిష్యులు కొనసాగించే విధంగా ఈ వరములను వీరికి అనుగ్రహించి ముగించుకొనుటకు లేఖనము ప్రకారం ముందుకు వెళ్ళును. శిష్యులు ఆయన నుండి ఏమీ కోరకపోయినా కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయనే ఆ వరములను, అద్భుతములను వారు కలిగి ఉండే విధముగా దీవించాలని సంకల్పము యేసుక్రీస్తు వారు కలిగి ఉండినారు. కావున మనమును ప్రతి పునరుద్ధాన దినమున మహా ఆనందం కలిగి దేవుని పరిశుద్ధ ఆలయంలో ఆరాధించి కీర్తించి స్తోత్రములు చెల్లించే వరముగా ఆయన ఇచ్చే వరములు నింపుకోవడానికి ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆరాధనీయుడైన యేసుక్రీస్తు కృప మనెల్లరకు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. నిరంతర ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నేటి ఆరాధన దినమున నీ పేరట వచ్చిన మాపై ఆశీర్వాదాలు కుమ్మరించుటకు పరిశుద్ధ మందిరంలో నుండి మమ్ములను దీవించుచున్నందుకు స్తోత్రములు. నీ దేవాలయంలో ఆరాధించగల శక్తి మా ఎల్లరిಗೂ అనుగ్రహించి తోడుగా ఉండుము. మాపై ప్రవహింపచేస్తున్న నీ మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీవు అనుగ్రహించిన మేలులు పొందుటకు నీ పరిశుద్ధ ఆలయంలో నిరంతరం నివసించగల శక్తిని మాకు దయచేయము. నీ ప్రసన్నతను చూచుటకు నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవిత కాలం అంతయు పరిశుద్ధ మందిరంలో నివసింప కోరుచున్నాము. ఈ విధంగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరం నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు స్తోత్రములు. నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై వర్షింపచేయమని కోరుచున్నాము. ఈరోజు పెళ్లి యానివర్సరీలు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల కృపవర్షం కుమ్మరించుము. ఎవరైతే వారి కుటుంబ పెద్దలను అయిన వారిని కోల్పోయి బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము.
ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించుము, కావలసినవి అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ రెండో రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము. ఏ ప్రార్థనాంశములను మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మేలులు వరములతో నీ ప్రసన్నతలతో ధ్యానించుటకును జీవితకాలం అంత్యు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను మాయలకు దయచేయునుగాక, ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరులకు చేరజేయగలరు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి